కొలిమి పక్కన ఊసున్నట్టు ఎండలు కొట్టుడు, ట్యాంకర్లు కుమ్మరిచ్చినట్టు ఆనలు దంచుడు, బర్ఫు గట్టల నడుమున్నట్టు సలి జోరు పెంచుడు. నువ్వా నేనా చూసుకుందామన్నట్టే 3 కాలాలు పోటీలు పడి పబ్లిక్ ను పరిశాన్ చేస్తున్నాయి. మరి తెలంగాణలో 4 ఏండ్ల సంధి వాతావరణం గిట్లనే ఉన్నదట. ఢిల్లీలుండే ప్రకృతి సంఘపోళ్ళు దేశమంతటా ఏ రాష్ట్రంలో ఎట్లెట్లుందని వాతావరణం పరీక్ష బట్టి చెప్పిండ్రు. మన తాన ఎన్నడూ లేని ఎండలు కొడుతున్నాయట. ఎప్పుడు పడని ఆనలు సలి సరిశిర్చి పెడుతున్నాయట. ఏ కాలంలో ఆ కాలం జోరు పెంచుడు మామూలే గాని ఈ నడుమ మొత్తం కింద మీద కాబట్టే ఆనా కాలంలో ఎండ, ఎండాకాలంలో ఆన, ఇప్పుడు చలికాలంలో చలి వెరుగుడు కామనే. మంచుకి రోజు కనిపించట్లా, అంత చలి దండిగా ఉంది. 15 రోజుల నుంచి చలి చాలా తీవ్రంగా పెరిగిపోయింది. ఎందుకంటే 15-16 డిగ్రీలకు పడిపోయింది కాబట్టి చలి చాలా తీవ్రంగా ఉంటుంది. చాలా ఇబ్బంది పడతా ఉన్నాము. పొద్దుగాలు ఇట్లుంటే పగటిలి ఎండ కాక పెరుగుతుంది. మొన్నటిదాకా ఆడాడ తుప్పురు రాలబట్టే ఆంధ్రాల తుఫాన్ బుట్టి గట్టిగానే అరుచుకోబట్టే ఒక్కనాడే 3 కాలాలు కనబడుతున్నాయి. ఈ ఏడు 273 రోజులు ఒడిస్తే అందులో 54 రోజులు గిసొంటి పరిస్థితే ఉన్నదట. 5 రోజులకో పరి వాతావరణం మారుతున్నదట. రాగల 2 రోజుల్లో కొద్దిగా స్వల్పంగా పెరిగే టెంపరేచర్లు 3వ రోజు నుంచి కొంచెం ఎక్కువగానే పెరిగి ఒక 3వ రోజు 4వ రోజుకి మనకి రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు అన్ని కూడా 14 నుంచి 18 డిగ్రీలకి చేరుకునే అవకాశం ఉంది. డెవలప్మెంట్ పేరు మీద దినామింత ప్రకృతిని ఆగం చేస్తున్నాం కాబట్టే అంతా ఉల్టా పల్టా అవుతుంది మరి.